వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికిన కార్పొరేట్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు. బీజేపీని గెలిపిస్తే సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్న ఎంపీ ఈటెల రాజేందర్. హుజూర్నగర్ మండలం అమరవరం గ్రామంలో గట్టు మీద లింగమంతుల జాతరకు హాజరైన కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. నల్గొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ మిల్క్ సెంటర్ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. యాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో జిల్లా పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్. గుండాల మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలు. యాదాద్రి పవర్ ప్లాంట్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు. చంద్రగిరి జల్లికట్టు వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా రాక్ స్టార్ మంచు మనోజ్ జోష్. నల్గొండ నీలగిరి కాలనీలో నూతనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఏర్పాటు పూజలు, ఘనంగా స్వామివారి కళ్యాణం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. 5 రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద జాతరకు సోమవారం విచ్చేసిన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి స్వాగతం పలికి అనంతరం వారు మాట్లాడారు. 5 రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద జాతరకు సోమవారం విచ్చేసిన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి స్వాగతం పలికి అనంతరం తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద జాతర దూరజ్పల్లి శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు గొల్లగట్టు జాతరలో పాల్గొని శ్రీ లింగమంతుల స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు, పట్టణ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సోమవారం కేసీఆర్ జన్మదిన సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడారు. సోమవారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతాలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని, మన నిధులు, మన వనరుల కోసం పోరాటం చేసిన యోధుడు కేసీఆర్ అని అన్నారు. అంబేద్కర్, గాంధీ మార్గంలో ప్రత్యేక రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్ అని, సబ్బండ ప్రజల సమస్యలను తెలిసిన నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటి సీఎం అయ్యాడని తెలిపారు. తెలంగాణ జాతిపిత బాపుగా కేసీఆర్ అని, ఏడాది కాలంలో దుర్మార్గం పాలన తెలంగాణలో కొనసాగుతుందని, సమైక్య రాష్ట్రంలో కుట్రలు చేసిన వారి చేతుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయడం ఎవరి తరం కాదని, ఈ ఏడాది కాలంలో మత్తడి దుంకే చెరువులు లేకుండా చేశారని, నల్గొండ జిల్లాలో మళ్లీ ఆకలి చావులు, ఆత్మహత్యలు, ఫ్లోరైడ్ సమస్యను తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఓకేనా? సరే ఇక్కడ చెప్పు. జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కలిసి ఫోన్ చేసి చెప్పాలి ఇంటికి వచ్చిన ఇంటికి చెప్పి కాంగ్రెస్ పార్టీ నమస్తే.
ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభించదని, రాష్ట్రాన్ని సాధించుకొని మన వనరులను మనం కాపాడుకుందాం, మన వనరులు మనం వినియోగించుకుందాం, మన నిధులతో మనం అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రం అయితే, సొంత రాష్ట్రం అయితే భారతదేశంలోనే అతి ఉన్నతమైన రాష్ట్రం అవుతుందని చెప్పి ఆనాడు ప్రకటించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, మనకున్న మార్గం అంబేద్కర్ గారు మనకిచ్చిన అవకాశం రాజ్యాంగంలో, గాంధీ మహాత్ముడు చూపించిన మార్గం, దానిలోనే అహింసతోనే ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి ఒక అద్భుతమైన పందాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. తెచ్చిన రాష్ట్రం మీరైతేనే చేయగలుగుతారు. ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏమున్నదో, ఏ చుక్క నీరు ఏ ఇంచు భూమికి ఇవ్వాలనో, ఏ దళితులు, ఏ గిరిజనులు, ఏ గోండు గూడాల్లో ఉండే బిడ్డలు, ఏ ముస్లిం బస్తీలో దళితవాడల్లో ఉండే ప్రజలు, ఎవరి మనసుల్లో ఏ బాధ ఉందో అన్ని తెలిసిన నాయకుడిగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ ఆగమవుతుంది. ఈయనగాసి నక్కల పాలు చేయకండి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, సునీతా రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్, అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, సునీతా రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడుతూ, రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదని, అభ్యర్థులను పెట్టే దమ్ము లేదని, నిరుద్యోగ సమస్య పరిష్కరించకుండా యువతను దేశాభివృద్ధిలో భాగం చేయకుండా ముందుకు పోలేమని మోదీ తపన పడుతున్నారన్నారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ స్కూల్ కూడా ల్యాబ్కు ఏర్పాటు నిధులు అందిస్తున్నారు. ఉద్యోగులు కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారని, అబ్దుల్ కలాంను అవమానించిన, అమెరికా స్థాయి నుండి మోడీని గౌరవించిన తీరుకు మనం చూస్తున్నాం. ఇది మోడీ విజయమన్నారు. ఇప్పుడు స్కాములు లేవు, మంత్రులు జైలుకు పోవడం లేదు, సుపరిపాలన అందిస్తున్నారని, పార్లమెంటు ఎన్నికలలో ఇంకా కొన్ని సీట్లు ఇస్తే బాగుండు అనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది. కాబట్టే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో బీజేపీని గెలిపించారని తెలిపారు. ప్రశాంతత, సుస్థిరత, గొప్ప ఆర్థిక వ్యవస్థ కావాలన్నా, సంస్కృతి సంప్రదాయం కాపాడాలన్నా, మన గౌరవం పెరగాలన్నా మోడీ గారిని మళ్లీ గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. పులి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ, ఈ మధ్య వేల మంది పదవి విరమణ పొందారు, ఒక్కరికి బెనిఫిట్స్ అందలేదు, సిపిఎస్ రద్దు ప్రస్తావన లేదన్నారు. 20,000 మంది సమగ్ర శిక్ష అభియాన్ వారి సమస్యలు పరిష్కారం చేస్తా అన్న మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి వారు ధర్నా చేస్తే కనీసం పట్టించుకోవడం లేదని, గురుకులాల, కస్తూర్బా పాఠశాలలో సమస్యలు తీర్చలేదని ఆరోపించారు. ఓకే సార్, కంప్యూటర్ తర్వాత పోస్ట్ బ్యాంక్, మినీ బ్యాంక్ ఓకే సార్ లుక్ ఓకే సార్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అమరావరం గ్రామంలో గట్టు మీద లింగమంతుల జాతరకు కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అమరవరం గ్రామంలో గట్టు మీద లింగమంతుల జాతరకు కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే ఈ జాతరకి సుమారు లక్షల్లో భక్తులు తరలివస్తారని వారు తెలిపారు. యాదవ్ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో వేకువజామునే బోనాలు సమర్పిస్తారని, కులాలకు అతీతంగా జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని తెలిపారు. అదేవిధంగా కోలాటాలతో డప్పు తప్పులతో ఘనంగా ఊరువాడ పరిసర ప్రాంతాలు కూడా పండగని ఘనంగా నిర్వహించుకుంటారని వారు పేర్కొన్నారు. సతీపతి అంటే మీ ఇంటి యజమాని పేరు చెప్పుకోండి. దయచేసి సాపుకుంటూ మనం అంటే అందరూ వస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. చెప్పండి అవ్వ ఏం పేరు అవకి మంచి ఆయుష్ చేతులు కాక ఎడపూడి నాగరెడ్డి గారు నాగమణి గారు సాపుడు మనం సేమ్ ధైర్యం అవే ఆయన బాగా చేతులు కదా మెత్తక శ్రీనివాసరెడ్డి గారు చిలుకు మనం సాగుడు మనం వారిని కుటుంబ సభ్యులందరికీ వారిని కుటుంబ సభ్యులు సౌలభ్యం చూడు కదా మాసేటి శ్రీనివాసరెడ్డి గారు మనం సేమ్ ధైర్యం అవే ఆయన కొట్టేసిన వారికి వారి కుటుంబ సభ్యులందరికీ జగన్రెడ్డి సాపుడు మనం సేమ్ ధైర్యం అవే ఆయనకి చేయాలి. కుటుంబ సభ్యులందరూ భోగభాగ్య కాదు ఎవరైనా పోయేది పోయి ఓపెన్ చేయండి సార్ అండి అయ్యారు తీసుకో వెళ్ళిపోతుంది చేసుకుంటూ పోతున్నాం అనమాట. అయిన వరకు ఈ పనులు అయిన వరకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. పండు కొద్దిగా ఈ పండు కూడా కొద్దిగా కిందికి వెళ్ళిపోతుంది. తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎస్ఎల్బీసీలో మాజీ మంత్రి గుండగంట్ల జగదీష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ బండారు నరేందర్ రెడ్డి, స్థానిక మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన పురస్కరించుకొని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎస్ఎల్బీసీలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ బండారు నరేందర్ రెడ్డి, స్థానిక మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేసి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం ముందు వృక్షార్చనలో పలు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొన్నారు. తర్వాత కేక్ కట్ చేసి కేసీఆర్కు జిల్లా ప్రజల పక్షాన, పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ క్రమక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు దూరం అవుతుందని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డికి గుణపాఠంగా తాము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశామో ఆ ప్రాంతాల్లో కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. దానిలో భాగంగానే ఉదయమే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, భువనగిరి నూతన కలెక్టరేట్ వద్ద కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు చేశామని, అలాగే ఇక్కడ నల్గొండలో మెడికల్ కళాశాల వద్ద, మిర్యాలగూడలో యాదాద్రి పవర్ ప్లాంట్, సూర్యాపేటలో మిషన్ భగీరథల వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఇది చూసైనా కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఏం చేశామో అని తెలుసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటకం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, బొర్రా సుధాకర్, నిరంజన్ వలి, మాలే శరణ్యారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్, మైనం శ్రీనివాస్, లతీఫ్, దొడ్డి రమేష్, పెరిక యాదయ్య, వీరమల్ల భాస్కర్, మహిళా నాయకులు యాటా జయప్రదారెడ్డి, కుండ్రెడ్డి సరోజ, గాలి రాధిక, మర్రి రేణుక, భారీ సంఖ్యలో కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. దయచేసి రక్తదాతలు మీ పేరు నమోదు చేసిన వాళ్ళు అక్కడ రక్తదాన కార్యక్రమం నడుస్తామని, మరి కేక్ కట్టిన తర్వాత రక్తదాన తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేయడం. దయచేసి మిత్రులందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన జగదీష్ జిల్లా, దావత్ జిల్లా విద్యుత్ ప్రాంతానికి తెలియదు కాబట్టి మిత్రులు సహకరించి అన్నయ్య వెళ్ళినా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రక్తదాతలు దయచేసి రక్తదాతలు పేరు నమోదు చేసుకోవాల్సిన కోరుతాను. మిగతా కూడా సీట్లలో ఆశీర్వాల్సిన కోరుతూ దయచేసి రక్తదాన శిబిరం పాల్గొంటుంది. రక్తదాతలు పేరు భాస్కర్ కాగా నమోదు చేసుకోవాల్సిన ముందు అభినందనలు చేస్తూ కూర్చోవాల్సిన
నల్గొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ మిల్క్ సెంటర్ను మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాజీ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, 19వ వార్డు మాజీ కౌన్సిలర్ గోగుల రమణమ్మ వారి కుమారుడు గోగుల గణేష్, 18వ వార్డు మాజీ కౌన్సిలర్ హిమబిందు శ్రీనివాస్, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ మిల్క్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ మిల్క్ సెంటర్ను మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాజీ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, 19వ వార్డు మాజీ కౌన్సిలర్ గోగుల్ రమణమ్మ వారి కుమారుడు గోగుల్ గణేష్, 18వ వార్డు మాజీ కౌన్సిలర్ హిమబిందు శ్రీనివాస్, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ మిల్క్ సెంటర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు ఆదర్శం, అభిమానులతో ఆర్థిక అభివృద్ధి చెందాలని, మీ ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉండాలని ఆయన అన్నారు. యాజమాన్యులు మాట్లాడుతూ స్వచ్ఛమైన కుండ పెరుగు, చల్లని మజ్జిగ, సీతాఫానియాలు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ లభించును మరియు అన్ని రకముల నాన్ వెజ్ కర్రీస్ ఫ్రై చేయబడును. ఇవి సరైన ధరలకే చేయబడునని యాజమాన్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లి యాదగిరి, అల్లి సతీష్ కుమార్, అల్లి సురేష్ కుమార్, పందుల రవి, పందుల గణేష్, పందుల నాగరాజు, నర్సింగ్ ఎల్లయ్య, నర్సింగ్ నాగమణి, తంతనపల్లి కృష్ణయ్య, తంతనపల్లి సత్తమ్మ, రమేష్, పందుల స్వాతి, నాగమణి పాల్గొన్నారు. టేబుల్ దిగిపోయినా ఈరోజు స్థానిక 19వ వార్డులో ఏర్పాటు చేసినటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ మిల్క్ సెంటర్ని ఈరోజు గౌరవ చైర్మన్ గారు బూరి శ్రీనివాస్ రెడ్డి గారు, అబ్బవన్ రమేష్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ కలిసి ఈరోజు ఈ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కుండ పెరుగు ప్లస్ ఇక్కడ చికెన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నాణ్యతంగా ఇక్కడ మా స్థానికంగా ఉండే వార్డు ప్రజలు ఈ యొక్క కొత్త ఏర్పాట్లతో ఇలా కొత్తగా ప్రజలకు నాణ్యతమైన పెరుగుని, నాణ్యతమైన కుండ బిర్యానీని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కాలనీవాసులు మరియు అలాగే పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని వీరికి తోడుగా ఉండాలని, అలాగే వీరి యొక్క బిజినెస్ మంచిగా జరగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. 19వ వార్డు శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి ఎదురుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఇవాళ మిల్క్ పాయింట్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కుండ పెరుగు, అదేవిధంగా ఇవాళ స్వచ్ఛమైన ఆవు పెరుగు, చికెన్ ఫ్రై కూడా లభిస్తూ ఉన్నది. అదేవిధంగా ఎలాంటి ఏవైనా ఫ్రైలు కావాలన్నా కూడా వీరి ప్రత్యేకత. ఈ సందర్భంగా కాలనీ వాసులే కాదు నల్గొండ ప్రజలందరికీ కూడా ఆహ్వానించి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క పట్టణ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ షాప్ నడుపుతున్న అంజిబాబుని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నాణ్యమైన ఇవాళ పెరుగు, అదేవిధంగా నాణ్యమైన ఫ్రైలు ఏర్పాటు చేసి కస్టమర్లని ఆకాంక్షించి ఆదరించి వారి యొక్క వ్యాపారానికి అభివృద్ధి చెందాలని చెప్పి ఆ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ అమ్మవారిని కూడా కోరుతూ ఉన్నాం.
యాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో జిల్లా పలు శాఖల అధికారులతో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్రావు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 19 నుంచి 23 వరకు ఆలయంలో నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించి అనంతరం వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో జిల్లా పలు శాఖల అధికారులతో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్రావు సోమవారం సమీక్షా సమావేశం 19 నుంచి 23 వరకు ఆలయంలో నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించిన యాదాద్రి భువనగిరి జిల్లా అధికార యంత్రాంగం ఉత్సవాలలో ప్రముఖులు, వీఐపీలకు, భక్తులకు కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటు కల్పనపై సంబంధిత అధికారులతో చర్చించారు. స్వామివారి దివ్య విమాన స్వర్ణ గోపుర పూజా కార్యక్రమములను శాస్త్రోక్తంగా వైభవోపేతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు. మహాకుంభ సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు భక్తులు తిలకించే విధంగా ఎల్ఈడి తెరలు ఆలయ పరిసరాల్లో మాడవీధుల్లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఏసీపీ రమేష్ తదితర అధికారులు అదేవిధంగా ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మరియు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ శుద్ధిలో భాగంగా ఆలయం ప్రకార మండపాలు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఆలయ అధికారులు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి అదే లెటర్ ఇస్తారు. మేము లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు లెటర్ ఇచ్చారు. మేము పవర్ ఎక్కడ పోతున్నాం, మీరు జనరేటర్ని 12 hours రన్ చేసుకున్నాం కాబట్టి మేము ఇక 12 hours మొత్తము జనరేటర్ రన్ చేస్తాం. ఈ మేజర్గా ఒకటి శానిటేషన్కి సంబంధించింది. శానిటేషన్కి సంబంధించి మనము టెంపుల్ నుంచి ఎక్స్ట్రా పట్టి పెట్టాము. ఎక్స్ట్రా తీసుకున్నాం, 100 members తీసుకున్నాము. వాళ్ళు నుంచి పని చేస్తున్నారు, మొత్తం చేస్తున్నారు. కింద డ్రింకింగ్ వాటర్ మెయిన్గా మనకి కాక ఈ అక్కడ కాదు, కింద అదొక రోడ్డు, ఆ రోడ్డు వేస్తాం. ఈ రోడ్డు కూడా వేస్తాం, ఈ రోడ్డు వేస్తాం. ఆ నామాలు మొత్తం కింద వేస్తాం. నామాలను రాపించాము. మొన్న లాస్ట్ టైం సీఎం వచ్చిన ఇది రాయల్స్ని వచ్చి ఇది వేస్తాం సార్. మీడియమ్స్కి ఆరెంజ్ అని చెప్పి ఆరెంజ్ వైట్ అక్కడ వేస్తున్నాం, ఎక్కువ చేస్తాం. అలాగే ఈ రోడ్డు కూడా మొత్తం ఎంగా వేస్తాం. ప్లస్ ఇక్కడ ఎక్కడైతే డిస్టర్బెన్స్ మొత్తం కాదు. ఈ రోడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? మామూలు వచ్చే భక్తులు కనబడితే ఫినిషింగ్ అవ్వలేదని అన్న ఫీలింగ్లోనే ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ దట్ దాని మీద గ్రేట్ టెక్స్చర్ చేశారు. దానికి ఈరోజు దాని మీద ట్యాంక్ మీద
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు గ్రామ ప్రజలకు పంచారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మందటి రామకృష్ణారెడ్డి, మాజీ జిల్లా జెడ్పీటీసీ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరిగౌడ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు గ్రామ ప్రజలకు పంచారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మందటి రామకృష్ణారెడ్డి, మాజీ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరిగౌడ్ మాట్లాడుతూ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను పెట్టింది కేసీఆర్ అని అన్నారు. పేద ప్రజల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళల కోసం కేసీఆర్ కిట్టు, మరెన్నో పథకాలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు గిరికత్తుల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మందటి రామకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు గార్లపాటి సోమిరెడ్డి, మండలి యూత్ అధ్యక్షుడు అట్ల రంజిత్ రెడ్డి, విద్యార్థి అధ్యక్షుడు కమ్మగల్లు దయాకర్, గడ్డమీది మహోదయ, మద్దుల బాలరెడ్డి, మాదరబోయిన శ్రీనివాస్, మాదరబోయిన రమ్మల్లు, నాగెల్లి రమేష్, బాబూరి సుధాకర్, రంగారెడ్డి, చెన్నారెడ్డి, మల్లారెడ్డి, జట్టంగి రాజు, అంజిరెడ్డి, రమేష్, లక్ష్మారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆవిర్భావుడు మన నాయకుడు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు యావత్ తెలంగాణ ప్రజానికం ఆయనకు అష్ట ఐశ్వర్యాలు, మంచి ఆరోగ్యం కలిగించాలని లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థిస్తూ గుండాల మండలంలో గుండాల పార్టీ ఆఫీస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. వారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలే ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా బూర్జి భిక్షవయ్య గారు ఈ సందర్భంగా మన గడ్డమీది నరసింహ తర్వాత విరాల ఐలమ్మ గారు మరణం సందర్భంగా వారికి ఆర్థికంగా చెరువు 5,000 రూపాయలు వారు ఇస్తాను. లేట్ అయినా కూడా వాళ్ళు నిన్న పంపించింది కాబట్టి ఈ డబ్బు వారికి అందజేయడం జరుగుతుంది. 2001లో ప్రారంభిస్తూ దాదాపుగా 24 సంవత్సరాల వరకు 25 సంవత్సరాలు వెనకడుగేయకుండా ఉద్యమాన్ని నడిపిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు నడిపించారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా అనేక సౌకర్యాలు కల్పించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి స్కీమ్లన్నీ రద్దు చేస్తూ రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలని వారి పుట్టినరోజు సందర్భంగా సుద్దాల గ్రామ శాఖ నుంచి వెళ్ళి వారి శుభాకాంక్షలు తెలియపరుస్తారు. జై తెలంగాణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ ఉద్యమ రథసారథి జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ రథసారథి జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలను కన్నీళ్లు పెడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ తమ వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ జీవితకాలం సుఖ సంతోషాలతో ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నారగొని నరసింహగౌడ్, మాజీ సర్పంచ్ మైనం యుగేందర్, చమకూరి లింగుస్వామి, తిరుమల సైదులు, నరేష్ ముదిరాజ్, శంకర్, లింగుస్వామి, రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రైట్ మేడం, కొంచెం జరగండి, ఒక నిమిషం రైట్. బర్త్డే పుట్టినరోజు ఎందుకంటే పని పంపిణీ చేస్తారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదాత చంద్రశేఖరరావు గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్నే భారతదేశంలో నెంబర్ 1 ఉంచినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన రైతేసిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయంలాగా ఉంది. ఎందుకంటే భారతదేశంలోనే రైతులకు రైతు బంధు ప్రకటించి తొలి ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రైతులకు సాయం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలు కూడా మరొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మరొకసారి ప్రజలందరి ఆశీర్వాదంతో మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరికీ పండ్ల పంపిణీ చేసి ఘనంగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో సుభిక్షంగా ఉంచు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కి దక్కింది. కానీ ఈ రేవంత్ రెడ్డి పాలన 1 సంవత్సరంలో తెలంగాణ ప్రజలందరూ కన్నీళ్లు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. తన సంక్షేమం చూసుకుంటున్న తన అభివృద్ధి లక్ష్యంగా తన నలుగురే పాలిస్తూ తప్ప కానీ తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయని ఘనత కాంగ్రెస్ పార్టీకి లేదు. మరొకసారి కేసీఆర్ ఉండాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.
మళ్ళీ ఇప్పటికే ఎన్నికలు వస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని చెప్పి ఖాయం కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఏది కావాలన్నా కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు కాబట్టి మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ జీవితకాలం సుఖ సంతోషాలతో కేసీఆర్ గారు ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోమవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజ్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్లను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడారు. సోమవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజ్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్లను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, నూతనంగా సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజ్, ఎస్పీ కార్యాలయం నిర్మాణం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిలకు ధన్యవాదములు తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విసిగిపోయారని, తిరిగి కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం పాలనలో అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. కాళేశ్వరం జలాలు విడుదల చేయకపోవడం వలన పంటలు ఎండిపోయి ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, ప్రభాకర్ రెడ్డి, ఉప్పల ఆనంద్, జీడి భిక్షం, సవరాల సత్యనారాయణ, బూరా బాలసైదులు, పుట్ట కిషోర్, నెమ్మది భిక్షం, గండూరు కృపాకర్, కక్కిరేని నాగయ్య, మడిపల్లి విక్రమ్, బత్తుల రమేష్, రేణుబాబు, కీసర వేణుగోపాల్ రెడ్డి, సునీల్ రెడ్డి, పూర్ణ శశికాంత్, రఫీ, మహిళా నాయకులు కల్లెపల్లి మహేశ్వరి, కరుణశ్రీ, కనుకు రేణుక తదితరులు పాల్గొన్నారు. కత్తి డోలు లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ ఏ ప్రజల వృక్షార్చన కార్యక్రమం సత్యంబాబు ఎనికిరా లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జగదీష్ రెడ్డి గారి నాయకత్వం లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్. తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహాయోధుడు కేసీఆర్ గారి 71వ జన్మదిన సందర్భంగా సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో ప్రతి వార్డులో, ప్రతి పల్లెలో, మరి సూర్యాపేట పట్టణంలో కూడా ప్రతి వార్డులో, అన్ని సెంటర్లలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఆనవాళ్ళు తూడ్చేస్తా ఆయన పేరును కూడా నేను వినపడని అని చెప్పిన రేవంత్ రెడ్డి ఒక్కసారి ఈరోజు
కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వెళ్ళి వారు ఏదైతే నిర్మాణాలు చేసిరో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి కలెక్టరేట్లు ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీలు కట్టించి ఎస్పీ ఆఫీసులను కట్టించినటువంటి చరిత్రను దూరం చేస్తావా? నీకు ఆ దమ్ము ఆ ధైర్యం ఉన్నదా? ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అందరూ కూడా ఆశీస్సులు అందజేస్తూ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తాను. కారణ జన్ముడు తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క 71వ జన్మదినం సందర్భంగా మన ప్రియతమ నాయకుడు జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలో మన జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగు లింగయ్య యాదవ్ గారు తదితర పెద్దలందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఈరోజు కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఒకటే మాట, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులారా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది మీకు సాధ్యమేనా? జాగ్రత్త, హెచ్చరిస్తున్నాం. నువ్వు కేసీఆర్ గారిని తూలనాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు నీ సంగతి ప్రజలే చూసుకుంటారని చెప్పి హెచ్చరిస్తూ మరొక్క మారు గౌరవ కేసీఆర్ గారికి మరి సూర్యాపేట తరఫున ప్రజానీకం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూర్యాపేటలో లక్షలాది మందితో జరిగేటువంటి శ్రీ లింగమంతల స్వామి జాతరలో కూడా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిండా నూరేళ్ళు మా నాయకుడు కేసీఆర్ చల్లగా ఉండాలి, తెలంగాణను మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చి బతికియాలని చెప్పి ఇప్పుడే కేసీఆర్ పేరు మీద కూడా లింగమంతల స్వామికి మొక్కులు చెల్లించుకొని రావడం జరిగింది. అది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని సోమవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల ఫైలానా పార్కులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని సోమవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల పైలాన్ పార్కులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అభివృద్ధి ప్రజాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి కేసీఆర్ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో శతాయు పొంది మరెన్నో గొప్ప ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతాన్ని 570 కోట్లతో అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రత్యేకంగా పోరాడి సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం విస్తృతమైన సంస్కరణలు చేపట్టి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించిన ఘనత తమదేనని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరికంటి నిరంజన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చంద్ర దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, గుడబోయిన వెంకటేష్ యాదవ్, ఉడుగు మల్లేష్ గౌడ్, రమేష్, చిన్నం బాలరాజ్, అత్తర్ పాషా, సమిరెడ్డి జనార్దన్ రెడ్డి, శ్రీశైలం, కురుమా మొన్న ముషీర్ తదితరులు పాల్గొన్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల కెపాసిటీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 30,000 కోట్ల రూపాయలతో మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా సోమవారం ప్లాంట్ పరిసర ప్రాంత ప్రజలు భారీ కేక్ కట్ చేసి ప్లాంట్ వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల కెపాసిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 30,000 కోట్ల రూపాయలతో మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా సోమవారం ప్లాంట్ పరిసర ప్రాంత ప్రజలు భారీ కేక్ కట్ చేసి ప్లాంట్ వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి విచ్చేసి కేక్ కట్ చేసి బీఆర్ఎస్ నాయకులకు తినిపించి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గంపూడి నారాయణరెడ్డి, చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, అంగోతు హతిరామ్ నాయక్, కుందూరు వీరకోటిరెడ్డి, లావురి మేఘ్యా నాయక్, ఎండి యూసఫ్, ధనావత్ బాలాజీ నాయక్, కుర్రా సేవ్యా నాయక్, సోము సైదిరెడ్డి, కటికం సైదులు రెడ్డి, కుర్రా శ్రీను నాయక్, రమావత్ వినోద్ నాయక్, రాయకింది సైదులు, నల్లబద్ది సైదయ్య, కొనకంచి సత్యనారాయణ, నెనావత్ కోటియా నాయక్, లాల్ అహ్మద్, వెంకట్రెడ్డి, రఫీబాయ్, వీరా నాయక్, మలావత్ రవీందర్ నాయక్, బ్రహ్మచారి, సచిన్ నాయక్, దస్రు నాయక్, దుదియా రమేష్ నాయక్, షేక్ ఇమ్రాన్, అక్కురం, రూపావత్ రమేష్ నాయక్, శ్రీను నాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆకాంక్షల మేరకు మా అందరి ఆయుష్ తలా కొంత తీసుకొని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఆరోగ్యవంతంగా ముందుకు పోవాలని, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంతో పాటు ఈ దేశానికి కూడా కేసీఆర్ సేవలు అవసరమని చెప్పి ఇవాళ పొద్దున్నే ఉత్తరం బాజన నల్గొండ జిల్లాకు ఉత్తరం బాజన ఉన్న యాదాద్రి ఆలయం ఏదైతుందో అద్భుతంగా కేసీఆర్ చేత నిర్మించబడ్డ ఆలయం, అక్కడ పూజలతో ప్రారంభించుకొని ఇక్కడ దక్షిణం బాజన వచ్చిన ఇంత అద్భుతమైన యాదాద్రి పవర్ ప్లాంట్ ముందు ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకొని జిల్లా ప్రజలందరి తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా మీ పని పూర్తి కాలేదు, మరొకసారి దుర్మార్గమైన పద్ధతుల్లో తెలంగాణ పైన దాడి జరుగుతుంది. ఆనాటి సమైక్య పాలకులు కోరుకున్న పద్ధతుల్లో తెలంగాణ నాశనం చేయడానికి ఇక్కడ ఉన్న మూర్ఖులు వాళ్ళకి సహకరించే పద్ధతుల్లో పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ మళ్ళీ శ్రీరామ రక్ష తెలంగాణ కాపాడడానికి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఆ విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకించి యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మనం స్పష్టంగా చెప్పినాం. ఆ రోజు ఈ పవర్ ప్లాంట్ కొరకు ఎవరైతే ఇండ్లు భూములు కోల్పోయినరో అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి అది ఇస్తామన్న హామీతోనే మనం ఇది ప్రారంభం చేసినాం. ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళందరికీ ఆ ఉద్యోగాలు ఇస్తే తప్ప కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఎట్టి పరిస్థితులు కూడా వీలు లేదు. దాని కొరకు ఎటువంటి పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానికులకు ప్రత్యేకించి ఇంట్లో భూములు కానీ ఇల్లు కోల్పోయిన వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, మిగతావి కూడా ఈ ప్రాంతానికి మాత్రమే ఇవ్వాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో తగ్గేది లేదు. అది మనం ఇచ్చిన హామీ, ప్రభుత్వంగా ఇచ్చిన హామీ, అది నెరవేర్చి తీరాలి.
ఈ పాలకులు పట్టించుకోకపోయినా, ఈ జిల్లా మంత్రులకు సోయి లేకపోయినా, ఈ జిల్లా మంత్రులు స్పృహలో లేకపోయినా మాకు ఆ సోయి ఉంది. తప్పకుండా మేము వాళ్ళ కొరకు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి వాళ్ళ అర్హతలను బట్టి ఇక్కడ వాళ్ళకి స్థానికులకి ఉద్యోగాలు ఇప్పించేంత వరకు కూడా మేము పోరాటం చేసిన సంగతి కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక రైల్వే గేట్ సమీపంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ వైస్ కౌన్సిలర్ మొరిగాడి మాధవి, వెంకటేష్ గౌడ్, పత్తి వెంకటేష్, రమణారెడ్డి, దయాల సంపత్, కుండా సంపత్, కొలుపుల హరినాథ్, చిన్ని శివములు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర సీఎం తెలంగాణ రాష్ట్ర జాతిపిత గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో యాదాద్రి దేవస్థానాన్ని పునర్నిర్మించిన ఘనత వారికే దక్కుతుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు వారికి నిండు నూరేళ్లు ఉండే విధంగా దీవించాలని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఆలేరు ప్రజల తరపున కోరుకుంటున్నాం. నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పాలన చూస్తుంటే 1 సంవత్సరంన్నర లోపలనే ప్రజలు ఇలా కేరింతలు కొడుతూ గ్రామాన ఆలేరు నియోజకవర్గంలో గ్రామాన వేలాది మంది ఏ ఊరు కా ఊరు కేసీఆరే రావాలి అనే పాటతో ఉర్రూతలు ఎగుస్తున్నారు. ఎక్కడ చూడు డీజేలు పెట్టి కేసీఆరే రావాలని పాట ఏదైతుందో ఆ పాట మీద డ్యాన్సులు చేస్తూ ఉర్రూతలు ఎగుస్తున్నారు. నేను గతంలో ఎన్నడూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలే
తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు సినీ నటుడు టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచు మనోజ్కు టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడారు. తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు సినీ నటుడు టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచు మనోజ్కు టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి జల్లికట్టు పండుగ జరుగుతూనే ఉందని, సంస్కృతి సాంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20 సంవత్సరాలుగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. తమిళనాడు జల్లికట్టుతో పోల్చుకుంటే ఇక్కడ అంతా సివియర్గా ఉండదు, ఇక్కడ అంతా సాఫ్ట్గా ఉంటుంది. పశువుల పండుగగా చాలా భక్తితో జరుపుకుంటాం. పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా ముందుగా ఆలోచించుకొని ఇక్కడ ఈ వేడుకను జరుపుతుంటారు. దీనిని ప్రజలంతా ఎంతో ఆనందకరంగా పార్టీలకు, కులాలకు అతీతంగా జరుపుకుంటారని ఆయన తెలిపారు. పోలీస్ వారు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కేరింగ్గా ఉన్నారని, దీనిలో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీస్ వారికి సహకరిస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు అని అన్నారు. తనకు గ్రాండ్ వెల్కమ్ పలికిన టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మంచు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని నీలగిరి కాలనీ దేవరకొండ రోడ్లో గల 10వ వార్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నూతనంగా ఏర్పాటుకై చిత్తా నక్షత్రయుక్త మేషలగ్నం సుముహూర్తాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యంత్ర విగ్రహ ప్రతిష్ఠ, శ్రీ ఆంజనేయ చండ ప్రచండ గరుడ నూతన శీల, ధ్వజస్తంభ విమాన శిఖర కలశ ప్రతిష్ఠ, మహాకుంభ సంప్రోక్షం, ప్రథమ ఆరాధన దర్శనం నివేదన, మంగళ శాసనం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శాంతి కళ్యాణం, నీలగిరి కాలనీ దేవస్థాన అభివృద్ధి కమిటీ, నీలగిరి కాలనీ వాసులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. నల్గొండ పట్టణంలోని నీలగిరి కాలనీ దేవరకొండ రోడ్లో గల 10వ వార్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నూతనంగా ఏర్పాటుకై చిత్తా నక్షత్ర యుక్త మేషలగ్నం సుముహూర్తాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యంత్రం విగ్రహ ప్రతిష్ఠ, శ్రీ ఆంజనేయ చండ ప్రచండ గరుడ నూతన శిల, ధ్వజస్తంభ విమాన శిఖర కలశ ప్రతిష్ఠ, మహాకుంభ సంప్రోక్షం, ప్రథమారాధన దర్శన నివేదన, మంగళ శాసనం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శాంతి కళ్యాణం, నీలగిరి కాలనీ దేవస్థానం అభివృద్ధి కమిటీ, నీలగిరి కాలనీ వాసులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం భక్తులు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అక్కడ ఇచ్చేస్తే అయిపోతుంది, డబల్ ఇవ్వాలి. జరపండి జాగ్రత్తలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. అన్నీ కూడా చక్కగా నారాయణ నల్గొండలోని నీలగిరి కాలనీలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిని నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరుపుకోవడం జరిగింది. గత 4 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. మేము గత 20 సంవత్సరాల నుంచి కష్టపడి మా కాలనీలో
ప్లేస్ కొనుక్కున్నాం. మేమే మా సొంత డబ్బులతోటి కొనుక్కున్నాము. మాకు ఎవరు డొనేట్ చేయలేదు. మేము ఒక 5 సంవత్సరాల నుంచి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం జరిగింది. శ్రీనివాసాచార్యులు మా అయ్యగారు వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మాకు లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మించుకోవాలనేది మాకు అందరికీ సంకల్పం వచ్చింది. మేము గత సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక సంవత్సరంలోనే గుడి నిర్మించుకొని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. మా కాలనీ వాసులందరూ కూడా చాలా బాగా సహకరించారు. మేము అందరూ కూడా చాలా కష్టపడి నీలగిరి కాలనీలో రంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, లక్ష్మీనరసింహ ప్రతిష్టా మహోత్సవం, మరి ధ్వజస్తంభము, మరి కలశ స్థాపన అన్నీ చేయడం జరిగినది. విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగినది. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు మరియు పట్టణవాసులు, బంధువులు అందరూ పాల్గొని స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి 5,000 మంది హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికిన కార్పొరేట్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. బీజేపీని గెలిపిస్తే సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్న ఎంపీ ఈటెల రాజేందర్. హుజూర్ నగర్ మండలం అమరవరం గ్రామంలో గట్టు మీద లింగమంతుల జాతరకు హాజరైన కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. నల్గొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ మిల్క్ సెంటర్ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి. యాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో జిల్లా పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్. గుండాల మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలు. యాదాద్రి పవర్ ప్లాంట్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు. చంద్రగిరి జల్లికట్టు వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా రాక్ స్టార్ మంచు మనోజ్ జోష్. నల్గొండ నీలగిరి కాలనీలో నూతనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఏర్పాటు పూజలు, ఘనంగా స్వామివారి కళ్యాణం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.